ఈటల రాజేందర్ని పార్టీ నుండి తొలగించడానికో పార్టీ నుండి దూరం చేయడానికి మల్లారెడ్డి రంగంలోకి దించడం ఏంటంటే ఈటల రాజేందర్ కొండ, మల్లారెడ్డి రాయి. ఈటల రాజేందర్కి తెలిసినంత రాజకీయాలు మల్లారెడ్డికి ఏం తెలుసు? ఎన్నిసార్లు గెలిచిన ఈటల రాజేందర్ ఎంపీ కాకపోతే ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కాకపోతే ఇంకోటి, మంత్రి పదవిలో ఉన్నాడు, మంత్రిగా పనిచేసిండు, క్రియాశీలక పాత్ర పోషించిండు, తెలంగాణ ఉద్యమకారుడు. కానీ ఈటలకు ఎందుకో బీజేపీ వ్యవహారం నచ్చట్లేదట. ఏదైనా మీటింగ్ ఉంటే, ప్రోగ్రామ్ ఉంటే, సభలు ఉంటే ఈటల రాజేందర్ని పిలుస్తలేరట. ఈటల రాజేందర్కి ఇన్విటేషన్ లేదు, ఈటల రాజేందర్ని దూరం పెడుతురు. ఏ మీటింగ్ ఉన్నా ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఉంటే ఎంపీలందరూ పోతే ఈటల రాజేందర్కి చెప్తలేరట. ఏదైనా బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమన్నా దాంట్లో బీజేపీ ఆఫీస్లో జరిగితే ఈటల రాజేందర్కి ఇన్ఫర్మేషన్ వస్తలేదట. అంటే సరైనటువంటి గౌరవం ఈటల రాజేందర్కు భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లు ఇస్తలేరు. ఈటల రాజేందర్కి ధర్మపురి అరవింద్కి ఏదో పంచాయతీ అంటున్నారు, కానీ నాకు తెలిసి అయితే వాళ్ళు క్లోజే ఉంటారు. ఈటల రాజేందర్ ఎంపీలు, మిగతా ఎంపీలు ఉన్నారు కదా, ఇప్పుడు డీకే అరుణ తోటి కూడా ఈటల రాజేందర్ క్లోజ్ ఉంటాడు, రఘునందన్ రావుతో ఈటల రాజేందర్ వెరీ క్లోజ్ ఉంటాడు, ఈటల అందరితో క్లోజ్ ఉంటాడు. కానీ ఎందుకో బండి సంజయ్కి ఈటలకు పడతలేదనే చర్చ అవుతుంది. అంత ఎందుకండి, నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియో చేసిన. ఎవరు మల్లారెడ్డి పోయి మోదీ సార్ని కలిసిండు, ప్రధానమంత్రిని కలిసిండు. మల్లారెడ్డి కోడలు భద్రారెడ్డి, మల్లారెడ్డి ఆల్రెడీ ప్రతిపాదన కూడా పెట్టిండని, మాకు 5 టికెట్లు కావాలి, మా అల్లునికి అంటే మా కొడుక్కి మల్లారెడ్డి అట, మా కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కావాలి, మా కోడలకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, నాకు ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలి, మా అల్లునికి ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పి మాట్లాడుకున్నాడని, డిస్కస్ చేసిండని, ఒప్పించుకుంటున్నాడని, డబ్బులు మేమే ఖర్చు పెట్టుకుంటున్నామని చెప్తున్నాడని రకరకాల చర్చలు వినబడుతున్నాయి. ఇప్పుడు నేను అంటున్నది ఏంటి, ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి ఎంపీ పదవి కాలం ముగిసినాకైనా కంటే ముందే, ఇప్పుడు మళ్ళీ 2028లో ఎన్నికలు వచ్చినాయి, ఈటల రాజేందర్ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, హుజరాబాద్ నుండి ఖచ్చితంగా చేస్తాడు. దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఈటల రాజేందర్ ఏదో ఎంపీ పదవిలోనే ఉండాలి, ఎంపీగానే కంటిన్యూ కావాలనే ఆలోచన ఆయనకి ఏమి ఉండదు. ఆయన ఎమ్మెల్యే అయితే మంచిగా శాసనసభలో గట్టిగా ప్రశ్నిస్తాడు, పోరాటం చేస్తాడు, ప్రజా సమస్యలపైన మాట్లాడతాడు. ఈటల కూడా చాలా బాధపడతాడు, నేను ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుండే, నేను అసెంబ్లీలో మాట్లాడుతుండే, నేను అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన మంచిగా పోరాటం చేస్తుండే, అధికార పార్టీని ప్రశ్నిస్తుండే అని ఈటలకు కూడా ఉంటుంది బాధ. ఎంపీ అవుడుతోటే నేను పార్లమెంట్లో మొత్తం ప్రశ్నిస్తానేది కాదు కదా, సెంట్రల్ లెవెల్లో కాదు, తెలంగాణలో నా రాష్ట్రం కోసం నేను పనిచేయాలి, నా రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈటల రాజేందర్ కూడా ఉంటుంది. సో ఈటల రాజేందర్ ఎంపీ పదవి నుండి మాత్రం, అంటే ఎంపీ ఆ స్థానం నుండి తప్పిద్దామని చెప్పి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయట. అందుకే మల్లారెడ్డి వాళ్ళ కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి బీజేపీ పార్టీ ఒప్పుకున్నారు అనుకో మల్లారెడ్డి కొడుక్కి, అప్పుడు ఈటల రాజేందర్ ఎంపీగా పోటీ చేయొద్దన్నట్టే కదా. అంటే ఇండైరెక్ట్గా ఈటల రాజేందర్ ఎంపీ మళ్ళీ టికెట్ ఇయ్యము, మల్కాజ్గిరి నుండి మీరు పోటీ చేయడానికి అవకాశం లేదు, మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్తున్నట్టే కదా. అట్లా చెప్తున్నారు అంటే ఈటల రాజేందర్కు గౌరవం ఇయ్యనట్టే కదా బీజేపీ. ఇవన్నీ వాస్తవం కదా.